నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. పరలోక ప్రార్థనలో మనందరం కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ప్రార్థన చేస్తాం. వాట్ డస్ ఇట్ మీన్? అది దాని యొక్క అర్థం ఏంటంటే, ఈరోజు మనం దేవునిలో జీవించడానికి కావలసిన కంప్లీట్ సస్టెనెన్స్ని, ప్రొవిజన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాం. సో ఈ విధంగా దేవుని యొక్క మాటలను ధ్యానం చేస్తూ మన సస్టెనెన్స్ని మనం దేవుని మాటలలో నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అన్ని ఆపర్చునిటీస్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ ఉదయకాలం అందు మా సస్టెనెన్స్ కోసం మీ యొద్దకు, మీ పాదముల యొద్దకు మేము మా ప్రియులతో కలిసి చేరుకుంటున్నాము. మమ్మను బ్రతికించేది మీ వాక్యం ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీ వాక్యం మాకు తెలియజేస్తుంది. కనుక మమ్మను బ్రతికించే మీ వాక్యమును ఈ ఉదయకాలం అందు మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. A very good morning to one and all, and I would like to welcome you to the meditation of the Word of God once again. We have been meditating the book of Exodus now. నిర్గమకాండం గ్రంథం 26వ అధ్యాయంలో నంబర్ మిస్టరీని మనం ఛేదిస్తున్నాము దేవుని యొక్క కృప చేత. ఇందులో మనకు అన్నీ కూడా నంబర్సే కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ 2లో ప్రతి తెర పొడుగు 28 మూరలు ఉండాలి అని చెప్పారు. 4 అంటే ఎర్త్లీ థింగ్స్కి సింబల్, 7 ఈస్ ద సింబల్ ఆఫ్ కంప్లీట్నెస్, 4 into 7 is equal to 28 cubits. ఇక్కడ మనకు కనిపిస్తుంది that is the completeness of Christ Jesus. ఆ తర్వాత మనం 4వ అధ్యాయంలో చూసినట్టయితే 50 కొలుకులను చేసి ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందు తెర అంచున 50 కొలుకులను చేయవలెను. 50 is the symbol of fullness of revelation. అందుకే 50వ దినమున యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై లేచిన తరువాత పెంతెకొస్తు దినంగా పిలుస్తున్న ఆ దినాన్న పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత కలిగింది. అపొస్తలుల కార్యముల గ్రంథం 2:3లో చదువుకుంటాము. అలాగే మనకు 5 అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ గ్రేస్. 5 తెరలను ఒకటిగా చేయాలి అని 9వ వచనం చెప్తుంది. 8వ వచనంలో 11 తెరలను గురించి నిన్నటి దినమందు ధ్యానం చేశాం. 11 అంటే ఖేయస్కి గుర్తు. కనుక అస్తవ్యస్తమైన మానవుని యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు సరిచేసి మనలను తన బిడ్డలుగా చేసుకొని అనేకమైనటువంటి సందర్భాలలో పాత నిబంధన గ్రంథంలో ఈ 11 అనేటువంటి ఆ నంబర్ని వినియోగించారు. అది గోట్ సాక్రిఫైసెస్ని సిన్ ఆఫరింగ్ కోసం ఇవ్వాలి అనే విషయము. కనుక పాపమెరుగని క్రీస్తు మన కొరకు పాపంగా చేయబడ్డారు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాము. ఇప్పుడు ఇక్కడ 30 మూరలు, ప్రతి తెర పొడుగు 30 మూరలు అని 8వ వచనంలో ఉంది కదా. ఈ 30 అని అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డివోషన్. అందుకనే ఆరోనిక్ ప్రీస్ట్స్, అహరోను సంతతి అయినటువంటి యాజకులు దేవుని యొక్క మందిరంలో సేవ చేయడానికి 30 సంవత్సరముల వయసు వచ్చిన వారు మొదలుకొని 50 సంవత్సరముల వయసు వరకు వారు దేవుని యొక్క యాజకులుగా ఉండవచ్చు అనేది నంబర్స్ చాప్టర్ 4 verse 3లో చదువుకుంటాము. అలాగనే
యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క పరిచర్యను 30 సంవత్సరముల వయసులో ప్రారంభించారు సుమారుగా అని లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం మనకు తెలియజేస్తుంది. సో 30 ఈజ్ ద సింబల్ ఆఫ్ డివోషన్. అలాగనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ జూడస్ ఇస్కరియోట్ అమ్మివేసినప్పుడు 30 వెండి నాణెములకు ఆయనను అమ్మివేశాడు. అంటే he decided the price as 30 silver coins అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటాము. సో ఈ విధంగా 30 is the symbol of devotion to any work. 5 is the symbol of grace అనేది మనం చదువుకున్నాము. ఇప్పుడు 14th verseలోనికి మనం వెళ్ళవలసి ఉంటుంది. నిన్నటి వరకు 13 వచనాలను ధ్యానం చేసాము. సో 14వ వచనం మనకు తెలియజేసేది ఏంటంటే, ఒక రక్షింపబడిన విశ్వాసి ఎల్లప్పుడూ కూడా దేవునికి నమ్మకస్తునిగా జీవిస్తూ దేవుడు మన కొరకు చెల్లించిన వెల, ద ప్రైస్ హీ హ్యాస్ పెయిడ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిడెంప్షన్ ఆఫ్ అస్, మనలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి చెల్లించిన ఆ వెలకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలి అనేది మనకు తెలియజేస్తుంది. సో అందుకని ఈ 14th verseలో ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును చేయాలి అని ఉంది. తర్వాత ఇంకొక కలర్ కూడా ఉంది, దానిని కూడా చూస్తాం. సో ద కవరింగ్ ఆఫ్ ద ర్యామ్స్ స్కిన్, ఆదికాండం గ్రంథంలో 22వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే 22:8లో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వమని దేవుడు చెప్పినప్పుడు ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అయితే ఇస్సాకును నాకు బలిగా అర్పించవద్దు అని చెప్పి అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ ఒక దహన బలి కోసము ఆయన ఏర్పరిచినటువంటిది, దహన బలి కోసం కావలసినది ఎక్కడుంది అని అంటే ఆయన ఒక పొట్టేళ్లను అక్కడ చూపిస్తాడు. చిన్నవాని మీద చెయ్యి వేయకము అని చెప్పాడు. 13వ వచనం చదువుతాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించాను. ఈ పొట్టేలు, ర్యామ్ అంటే పొట్టేళ్ళు అని అంటాం కదా. ఈ ద సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్ ఫర్ ఐజాక్ ఈస్ ద ర్యామ్. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం, మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన రక్తమును చిందించేదానికి సాదృశ్యంగా మనకు ఈ ర్యామ్ని చూపిస్తూ ఉన్నాడు. అలాగనే లెవియకాండం 8:18లోనో 5:15లోనో అలాగే నంబర్స్ 28:19లో కూడా మనం చూసినట్టయితే యెహోవాకు అపరాధ పరిహారార్థ బలిగా అనగా ట్రెస్పాస్ ఆఫరింగ్ ఆర్ గిల్ట్ ఆఫరింగ్గా దేనిని ఇవ్వాలి అంటే పొట్టేలును ఇవ్వాలి అనేది అక్కడ రాయబడి ఉంటుంది. కనుక రక్షింపబడినటువంటి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు యొక్క అపరాధ పరిహారార్థ బలిని ఎల్లప్పుడూ కూడా మన అపరాధముల కోసం తాను బలిగా అర్పించబడ్డారు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేశాను. అప్పుడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును. సో జీసస్ ఈస్ మేడ్ guilt offering unto us. Jesus has paid price for us అనేది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్టయితే ఆయనకు మనం కృతజ్ఞత కలిగిన వారంగా, గ్రాటిట్యూడ్ కలిగిన వారంగా జీవిస్తాము అనేది ఈ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సింబాలిజంగా నిలుస్తాయి.
ఇంకొకటి దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయాలి. ఇక్కడ a transformed believer always focuses on the holy things and he takes refuge in Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువులో ఆశ్రయం పొందేవానిగా ఉంటాడు అనేది తెలియచేయడానికి ఈ ఎక్స్ట్రా లేయర్ ఆర్ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో ఉన్న ఆ కవరింగ్కి పైన ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు హీ విల్ గివ్ అస్ అన్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. ఆయన మనకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ని అనుగ్రహిస్తారు, సంరక్షణను అనుగ్రహిస్తారు అని తెలియజెప్పడానికి ఈ సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయాలి అని చెప్పారు. ఈ సముద్ర వత్సల తోళ్ళు అంటే సముద్ర వత్సలాలు అంటే లైక్ ఇవి ఎలా ఉంటాయంటే డాల్ఫిన్ లాగా ఒక దాని నోస్ ఎలా ఉంటుంది అలా ఉండేటువంటి ఒక యానిమల్, ఫిష్. ఇది సీ మ్యామల్ అని చెప్పాలి. సో దీనిని పాపస్ అని అంటాం. ఈ పాపస్ అనే దాని యొక్క స్కిన్తో చేయాలి. ఇది ఎలా ఉంటుంది అంటే డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు దేవుని గుడారంలో ఉన్నటువంటి మందసము, తర్వాత హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ ద హోలీస్, ఇవన్నిటికీ కూడా ప్రొటెక్షన్ అంటే సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఉండడం కోసం ఈ ర్యామ్ స్కిన్తో ఒక కవరింగ్, దానిపైన ఎక్స్ట్రా కవరింగ్గా ఈ డార్క్ గ్రే కవరింగ్ దేవుడు వేయమని చెప్పాడు. సో మనకు ఇది తెలియజేసేది ఏంటంటే మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క సంరక్షణను అనుగ్రహిస్తాడు. ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తారు అనేది మనకు విదితం అవుతుంది. అయితే ఇక్కడ మనకు అన్ని చోట్ల కూడా మెజర్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ పైకప్పునకు కావలసినటువంటి సముద్ర వత్సల తోళ్ళు, తర్వాత పొటేళ్లతో చర్మంతో చేసినటువంటి ఆ కవరింగ్కి దీనికి ఎక్కడా కూడా మెజర్మెంట్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు అని అంటే ఈ కేర్స్ అబౌట్ ది ఇన్సైడ్, మన యొక్క అంతరింద్రియములను ఆయన పరిశీలన చేస్తారు. అవుటర్ కవరింగ్ మనకు అవసరం లేదు. అంటే అవుటర్ ఇష్యూస్, ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుని కోసం మనం అది సాక్రిఫైస్ చేయాలి, ఇది సాక్రిఫైస్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని కోసం మనం హృదయంలో ఉన్నటువంటి సాక్రిఫైస్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. కానీ ఎక్స్టర్నల్గా అంటే వేషధారణ, సుంకరులను గురించి పరిచయులను గురించి మాట్లాడినప్పుడు ఈ పరిచయులందరూ కూడా ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీదనే ఎక్కువ ధ్యానం ఉంచుతున్నారు, కానీ ఇంటర్నల్ ఇష్యూస్ మీద ధ్యానం ఉంచడం లేదు అనేది యేసు ప్రభు చెప్తూ వస్తూ ఉన్నారు. అలాగనే వారిని సున్నం కొట్టిన సమాధుల్లాగా పోలుస్తూ ఉన్నారు. పైకి మాత్రం వారు శృంగారంగా కనిపిస్తారు, చాలా బాగా కనిపిస్తారు, కానీ ఇన్సైడ్ దే ఆర్ రాటన్. వారి యొక్క హృదయము, అంతరింద్రియము అంతా కూడా కంపు కొడుతూ ఉంటుంది. అందుకని గాడ్ doesn't give that much importance to the external issues, but he gives more importance to the issues that are inside. అందుకనే he cares about what is in your heart. నీ హృదయంలో ఏముంది అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైంది. మన యొక్క స్కిన్ టోన్ ఎలా ఉంది అనేది దేవునికి అవసరం లేదు. నల్లగా ఉన్నా, లేదంటే ఇండియన్ లాగా బ్రౌన్గా ఉన్నా, తర్వాత ఆఫ్రికన్ లాగా నలుపుగా ఉన్నా, బాగా కారు నలుపు లాగా ఉన్నా, లేదు అంటే యూరోపియన్స్ లాగా మంచి ఫేర్ స్కిన్డ్ పీపుల్గా ఉన్నా, ఇవన్నీ కూడా దేవునికి అనవసరం. మన అంతరంగం ఎలా ఉంది అనేదే
మనల్ని దేవుడు పరిశీలన చేస్తుంటారు. విచారకరమైన విషయం ఏంటంటే మానవులమైన మనం అంతా కూడా ఎల్లప్పుడూ ఈ ఎక్స్టర్నల్ గ్లిటర్ని మాత్రమే, అవుట్వర్డ్ అపియరెన్స్ని మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మన యొక్క ఇన్సైడ్ ఇష్యూస్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఇది మన యొక్క జీవితం అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది నరుని యొక్క ఆయువు గడ్డి వలె ఉంటుంది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూస్తాడు, అయితే దాని మీద గాలి వీచగా అది లేకపోతుంది అనేది మనకు కీర్తన గ్రంథంలో 103:15 చెప్తుంది. కాబట్టి మన జీవితం అనేది చాలా తాత్కాలికమైనది. అయితే ఈ తాత్కాలిక జీవితంలో మన ఆత్మీయమైనటువంటి ఇష్యూస్ని, స్పిరిచువల్ ఇష్యూస్ని, హార్ట్ ఇష్యూస్ని, అందుకే మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కనుక దాని అన్నింటికంటే ముఖ్యంగా ఈ హృదయమును భద్రంగా కాపాడుకోమని 4:23 సామెతల గ్రంథంలో రాజైన సొలొమోను మనకు చెప్తున్నాడు. కనుక దేవుడు మనకు ప్రొటెక్షన్గా ఉన్నప్పుడు ఆయన మన అంతరింద్రియాలను పరిశీలన చేయమని ఆయనను కోరుకునే వారంగా ఉండాలి. 139 Psalm verse 23లో సామిస్ట్ కీర్తనకారుడు డేవిడ్ అదే ప్రార్థన చేస్తున్నాడు, నా హృదయాన్ని పరీక్షించు అని చెప్పి. ఎందుకంటే దేవునికి ఆయాసకరమైన మార్గం ఉందో లేదో అనేది దేవుడు పరిశీలన చేసి చెప్తేనే మనకు తెలుస్తుంది, కానీ మనంతట మనకు తెలియదు. కాబట్టి వాక్యం యొక్క వెలుగులో మన దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను, మన హృదయాలను ఎల్లప్పుడూ కూడా పరిశీలన చేసుకునేటువంటి వారంగాను, దేవుని యందు మనం ఆశ్రయం పొందే వారంగా, whenever there is something against him, we will go to him and ask him for forgiveness and he is always ready to forgive us అనేది మనకు తెలియపరుస్తుంది. అలాగే 15 నుంచి 30 వచనాల వరకు ఒక ట్రాన్స్ఫార్మ్డ్ బిలీవర్ ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడే జీవిస్తాడు అనేది మనకు తెలియజేస్తుంది. 15వ వచనం, మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. నిలువు పలకలు అనగా ఈ అకేజియాతో గోల్డ్ ప్లేటెడ్ అకేజియా బోర్డ్స్ తయారు చేయమని చెప్పాడు. సో ఇది పలక పొడుగు 10 మూరలు, 10 అనేది డివైన్ ఆర్డర్కి సింబాలిజంగా ఉంటుంది అని మనము గతంలో ధ్యానం చేసాము. 10 మూరలు పలక వెడల్పు, 10 మూరలు పలక వెడల్పు, మూరెడున్నర వెడల్పేమో మూరెడున్నర ఉండాల. అంటే 3 halves is equal to 3 is nothing but the symbol of Trinity. త్రిత్వమై ఉన్న దేవునికి సాదృశ్యంగా ఉంటుంది. సో గోల్డ్ ప్లేటెడ్ అకేజియా షిథిమ్ బోర్డ్స్ పలకల్ని తయారు చేయాలి అని అంటే ఇవన్నీ కూడా అకేజియా ఈజ్ ద సింబాలిజం ఆఫ్ క్రైస్ట్. అది తుమ్మకర్ర అనేది దేవుని యొక్క క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. డికే రెసిస్టెంట్, అది ఎప్పుడు కూడా పాడైపోయేటువంటిది కాదు. హిస్ బాడీ వాజ్ నాట్ కరెక్టెడ్ అని యేసు ప్రభువును గురించి మనం చదువుకుంటాము. కనుక ద బాడీ వాజ్ నాట్ కరెక్టెడ్, హీ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ అన్టు అస్ అనేది మనకు 16:10 కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాము. అలాగే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనకు జీవాన్ని అనుగ్రహించేది, మన యొక్క పాపమంతటిని కూడా కడిగి మనలను విమోచించేది అది. అందుకే 53:5 మళ్ళీ ఒకసారి చూద్దాము. ఐజాయా 53:5 53:5 మనకేం చెప్తుంది అంటే 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత హీలింగ్ మనకు ఆత్మస్వస్థత కలుగుతున్నది. మనందరం కూడా గొర్రెల్లాగా దారి తప్పిపోతే ఆయన మన కోసం మన దోషములన్నింటినీ కూడా ఆయన భరించాడు. ఆయన దెబ్బలు పొందటం వలన మన ఆత్మలకు స్వస్థత కలుగుతుంది. సో ఈ అకేజియా వుడ్ని ఫార్మస్యూటికల్స్లోనూ తర్వాత ప్రిజర్వేటివ్స్లోనూ ఉపయోగిస్తారు.
ఎందుకు అంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది ఇది. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ హీల్స్ అస్ అండ్ ఇట్ గివ్స్ అస్ లైఫ్. తర్వాత వీటి యొక్క లెంత్ అండ్ విడ్త్ని కనుక మనం చూస్తే 10 cubits లాంగ్ ఉండాలి, అంటే 10 కమాండ్మెంట్స్ని ఇచ్చాడు. డివైన్ ఆర్డర్కి సంబంధించింది. హాఫ్ 1.5 cubits వైడ్, అంటే 3 halves ఈజ్ ఈక్వల్ టు ద సింబల్ ఆఫ్ ట్రినిటీ, త్రిత్వమై ఉన్న దేవునికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసింది మొత్తం 40 పలకలు, 40 బోర్డ్స్ ఉంటాయి. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరం నాకు పలకలు చేయాలి, మరియు ఒక్కొక్క పలక క్రింద దానికి 2 కొస్సులకు 2 దిమ్మలు, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలు చేయాలి. అలాగే 20-21లో చూస్తే ఇంకొక 20 పలకలు ఇంకొక దిక్కున, అంటే ఉత్తర దిక్కున 20 పలకలు. ఈ 40 అనేది దేనికి గుర్తు అంటే టెస్టింగ్కి గుర్తు. ఇజ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు తిరుగులాడుతూ ఉన్నారు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ టెస్టింగ్. ఆయన మన హృదయాలను అంతరింద్రియాలను పరిశీలన చేస్తారు. ఆయన మనలను టెస్ట్ చేస్తారు. కాబట్టి ఆయన మనలను టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్లో అనేకమైనటువంటి టెస్ట్స్ ఇజ్రాయెలైట్స్కి వచ్చినప్పుడు వారు మారా దగ్గర తిరుగుబాటు చేస్తున్నారు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేస్తున్నారు. ఈ విధంగా whenever there was a test they were unable to pass the test. అయితే టెస్టింగ్ అండ్ ట్రయల్స్ లేకుండా క్రైస్తవ జీవితం ఏమాత్రం కూడా ఉండదు. సో 40 years ఆఫ్ టెస్టింగ్లో వాళ్ళు చేసింది ఏంటంటే ఆ ఓల్డర్ జనరేషన్ అంతా కూడా అరణ్యంలోనే రాలిపోయారు. ఓన్లీ ది యంగ్ జనరేషన్ ఎంటర్డ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. అక్కడ టెంప్ట్ చేయబడ్డాడు, సాతానుడు టెంప్ట్ చేశాడు అని మత్తయి సువార్త 4వ వచనంలో మనం చదువుకుంటాం. 1 నుంచి 11 వచనాలు చదువుకుంటే అక్కడ యేసు ప్రభువును సాతానుడు టెస్ట్ చేసినప్పుడు దైవ వాక్యంలో నుంచి దేవుడు యేసు ప్రభువు సాతానుకి జవాబు ఇచ్చినట్టుగా గమనిస్తాం. అందుకే మనం whenever there is a testing we will be made pure. అందుకే 66వ కీర్తనలో 10వ వచనం చెప్తుంది, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. సో he refines us. When he tests us, he refines us. మనలను పరీక్షించినప్పుడు మనలను నిర్మలులనుగా చేస్తాడు. అందుకే మనం we have to invite like David invites the Lord to test him and see if there is anything against him. అందుకే 139:23లో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించము అని అడుగుతూ ఉన్నాడు. సో దిస్ ఈస్ ద డిజైర్ టు వాక్ ఇన్ ద వే ఎవర్ లాస్టింగ్. అందుకని దేవుని యొక్క మార్గంలో మనలను నడిపించమని దేవుని ఎల్లప్పుడూ కూడా పరీక్ష చేసి మనలను శుద్ధీకరించి ఆయనతో మనం సరి అయిన సంబంధం కలిగిన వారంగా ఉంచమని దేవుని అడిగే వారంగా ఉండాలి. సో 40 అనేది ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ టెస్టింగ్. అందుకే ఇక్కడ మనకు చూసినట్టయితే 19 నుంచి 21 వచనాలలో 40 వెండి దిమ్మలు అని ఉంటుంది. వెండి అనేది ద సిల్వర్ సాకెట్స్. ఈ సిల్వర్ అనేది ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రిడెంప్షన్ ఆర్ ర్యాన్సమ్. 30 వెండి నాణేలకు యూద ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. యేసు ప్రభు మన కోసం వెల చెల్లించాడు ఆయన సిలువలో మరణించడాన్ని బట్టి అనేది. when there is a test and trial you should consider it as joy. అది మనకు సంతోషకరంగా ఉండాలి అనేది యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుకున్నట్లయితే 2-3 వచనాలలో మనం చూడవచ్చు.
22వ వచనంలో నుంచి పడమటి మందిరం యొక్క వెనక ప్రక్క 6 పలకలు చేయాలి. ఆ వెనక ప్రక్క మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయాలి. 8 అకేషియా బోర్డ్స్ వెస్ట్ సైడ్లో ఉండాలి. ఇదేంటంటే 8 ఈజ్ ద సింబల్ ఆఫ్ న్యూ బిగినింగ్. మనం దేవునిలో ఉన్నప్పుడు when we are in Christ Jesus, we are a new creation అని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 మనకు తెలియజేస్తుంది. సో ద లార్డ్ జీసస్ విల్ మేక్ అస్ ఎ న్యూ క్రియేషన్ అని తెలియపరచడానికి ఇక్కడ 8 బోర్డ్స్ని మనం చూస్తున్నాం. 6 అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మ్యాన్ కైండ్, అండ్ 2 ఈస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. 2 is the symbol of unity. So when Christ and mankind become one, when Christ and we people become one, then what will happen is there will be a new beginning. మనం యేసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలను అంగీకరించినట్టయితే మనం క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతాము. మన యొక్క ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యొక్క అధికారం నాకు ఒప్పుకొని ఈ నూతన ప్రారంభంతో మన జీవితాలను జీవించే వారంగా ఉంటాము. తర్వాత ఇక్కడ అవి అడుగున కూర్చోబడి శిఖరమున మొదటి ఉంగరం దానిక ఒకదానితో ఒకటి అతికింపబడాలి. అట్లు ఆ రెంటికి ఉండాలి. అవి 2 మూలలకు ఉండాలి. పలకలు 8, వాటికి వెండి దెమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దెమ్మలు ఉండాలి. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయాలి అని చెప్తున్నాడు. అడ్డకర్రలు 3 sets of 5 outside edge boardsని తయారు చేయాలి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పడమటి తట్టు మందిరము యొక్క వెనక భాగము అని రాయబడి ఉంది కదా. ఈ పడమటి తట్టు ఎందుకు అంటే ఉత్తరం వైపున ఆ కర్టెన్ ఉంటుంది, వెయిల్ ఉంటుంది అనమాట. అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. అది మెస్సియా కొరకు ఎదురు చూస్తుంది అన్నమాట. ఇట్ విల్ బి when the curtain is open, it is looking for the arrival of Christ Jesus. ఈస్ట్ అనేది దేవుని యొక్క రాకకు సంకేతంగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 41:2లో గనక మనం చూస్తే ఐజయ్యా 41:2 చూసినట్టయితే అక్కడ తూర్పును గురించి రాయబడి ఉంటుంది. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు. తూర్పు నుండి అంటే తూర్పు నుంచి వచ్చేది మెస్సియా. సో మెస్సియా కమ్స్ ఫ్రమ్ ది ఈస్ట్. అందుకే చూడండి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు యొక్క నక్షత్రాన్ని చూచారు. మత్తయి సువార్త 2:2లో చూసినట్టయితే. అలాగనే యేసు ప్రభువు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యెరూషలేంలోనికి ట్రయంఫల్ ఎంట్రీలో ప్రవేశించినప్పుడు ఆయన తూర్పు ద్వారం గుండా యెరూషలేంలోనికి వచ్చినట్లుగా మనం చదువుకుంటాం. సో ఈస్ట్ is the symbol of Messiah, and Christ Jesus will come into Jerusalem through the east gate అనేది symbolism. And as we have seen, 8 is the symbol of new beginning. ఇంకా మనం చూడాలి అంటే 8 అనేది అది న్యూ బిగినింగ్ కి సింబల్. ఇప్పుడు మనకు దావీదు ఉన్నాడు. దావీదు జెస్సీకి అనగా యెషయికి 8వ కుమారుడు. మొదటి సమూయేలు గ్రంథం 16:6లోను 12లోను చూడొచ్చు. ఆ తర్వాత యూదులలో 8వ దినమున సున్నతి ఆచారాన్ని చేస్తుంటారు. లెవిటికస్ చాప్టర్ 12:3లో చూస్తాము. అలాగా 8 అనేది ప్రాముఖ్యమైన సంఖ్య, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఆ తర్వాత మనకు ఈ 3 sets of 5 edge boards, 5 అడ్డకర్రలు 3 సెట్లు ఉండాలి అని. 5 అనేది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గ్రేస్, అది కృపకు చిహ్నంగా ఉంటుంది. అలాగే 3 అనేది మనకు తెలుసు, ట్రినిటీ, హోలీ ట్రినిటీ, త్రిత్వమై ఉన్న దేవునికి ఇది గుర్తుగా ఉంటుంది.
26:3లో చూసినట్టయితే 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను అని ఉంటుంది. 5 is the grace of symbol of grace and 2 is confirmation అని మనం అనుకున్నాం కదా. ఇక్కడ 5 is the number of grace and 3 is the symbol of Trinity. ఆ తర్వాత నడిమి కర్ర ఒకటి ఉంటుంది. మందిరం యొక్క 2 పక్కలకు అడ్డకర్రలు అయిపోయిన తర్వాత మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్కలకు 5 అడ్డకర్రలు ఉండాలి. ఆ పలకల మధ్యన ఉండు నడిమి కర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. సో ద bar in the middle is that Jesus Christ will keep you as one body. ఆయన మనలను ఒక శరీరంగా, that is the body of Christ కింద మనలను ఆయన చేస్తారు అనేది. శరీరం అనేకమైన అవయవములు ఉన్నప్పటికీ కూడా ఒక శరీరంగా మనం ఎలా ఉన్నామో అనేక మంది ప్రజలు ఉండేటువంటి, విశ్వాసులు ఉండేటువంటిది సంఘంగా ఉంటుంది అనేది సాదృశ్యం. నడిమి కర్ర అంటే he keeps us united in Christ Jesus అని మనకు అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు చూసినట్టయితే ఇక్కడ 6వ వచనం చదువుతున్నాను, 5వ వచనం చదువుతున్నాను. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో he is in everybody, every believer. So this the bar in the middle or నడిమి కర్ర దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే ప్రభువు మనలను ఒక్కటిగా ఉంచుతాడు అని. కనుక మనం ఏకమై యేసు ప్రభువు ఒక ప్రార్థన చేస్తున్నారు చూడండి. జాన్ చాప్టర్ 17లో, జాన్ చాప్టర్ 17 verse 22లో చూసినట్టయితే యేసు ప్రభు ప్రార్థనను మనం చూస్తాము. అక్కడ ఏమంటున్నారు, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకం తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అని యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనను చూస్తున్నాం. సో వీఆర్ ఆల్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు ప్రభువులో మనందరం ఒకటే అనేది జ్ఞాపకం చేస్తుంది ఈ నడిమి కర్ర. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. గోల్డ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రాయల్టీ. వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారంతో చేయాలి. అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగించాలి. అప్పుడు కొండ మీద నీకు కనబరచబడిన విధంగా దాని పోలిక చొప్పున మందిరమును నిలువ పెట్టవలెను అని దేవుడు ఈ మందిరమును గురించినటువంటి విషయాన్ని మోషేకు బయలుపరిచాడు. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ద వైల్, ఆ తెర యొక్క డిస్క్రిప్షన్ వర్ణనను మనం చూస్తాము. ఆ మోస్ట్ హాలీ ప్లేస్ని సెపరేట్ చేసేటువంటిది అది 31వ వచనం నుంచి చదువుకోవచ్చు. దీనిని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం. సో మే ద లార్డ్ హెల్ప్ us to keep all these symbolisms in our mind and help us that we will be walking with the Lord in his unity. ఆయన యొక్క ఐక్యతలో మనం ఏకమైన వారంగా నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, ఎన్నెన్నో సింబాలిజమ్స్, ఎన్నో చిహ్నాలు, ఎన్నో సాదృశ్యాలు ఈ మందిరమును చేసేటువంటి పనిలో మీరు బయలుపరిచి ఉన్నారు ప్రభువా. మీ గ్రంథం చదువుతున్నప్పుడు మేము ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండునట్లు వీటిలో ఉన్నటువంటి మిస్టరీస్ అన్నింటినీ మాకు బయలుపరుస్తున్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ, నాయనా, మేము ఎల్లప్పుడూ కూడా మీరు మా హృదయములను పరిశీలన చేయడానికి ఇన్వైట్ చేసే వారంగా డేవిడ్ లాగా ఉండునట్లు సహాయం చేయండి.
మా అంతరంగములను మా హృదయములను పరిశీలన చేసి మేము నడవవలసిన మార్గమును మాకు బోధించి నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించే దేవుడవు నీవని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రియులను మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి ఆయన మార్గంలో, నిత్య మార్గంలో నడవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.